Oh yeah, నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే. Oh yeah, oh yeah, మనసుకేమో రెండు రెక్కలు వచ్చినాయే. ఇక నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ప్రొడక్షన్ టీమ్ ఆఫ్ ఎవడు బాబు గారు, కిషోర్ గారు అండ్ టీమ్. ప్లీజ్ బాబు గారు అండ్ టీమ్ ప్లీజ్. ఏది మీ టీం ఏది? ఫస్ట్ టైం జీవితంలో ఒక ఆడియో ఫంక్షన్లో ఇలా ఇలా జరగడం ఇది ఫస్ట్ టైం అన్న. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు మైక్ ఒకటి ఇస్తే 1 2 3 చెబుదాం. వాళ్ళు ఎవడు అనాలి అంతే కదండి. 1 2 3 చెప్పిన తర్వాత ఎవడు అనండి చాలు. 1 2 ఎవడు గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. సైజే చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. హే అయ్యో పాపం, హే అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, హే అయ్యయ్యో పాపం. గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. సైజే చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. హే అయ్యో పాపం, హే అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, హే అయ్యయ్యో పాపం. అయ్యో పాపం మీ సాంగ్ రాసింది రామ్ జోగయ్య శాస్త్రి గారు అయితే మ్యూజిక్ ని కంపోజ్ చేశారు. నన్ అదర్ దాన్ ద మ్యూజిక్ బ్రాండ్ DSP దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు మరోసారి మరో హిట్ కొట్టేశారు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారంటే మార్కెట్లో సీడీలు హాట్ కేక్స్ లాగా అమ్ముడు పోవాల్సిందే. విన్నాముగా పాట. పాట ఎలా ఉంది? పాటలో వేణుమాధవ్ గారు మీరేంటి పాట చూసిన తర్వాత గోల్డ్ గిల్లుకుంటున్నారు? చిన్న విషయం చెప్పాలి. ఏంటి చెప్పండి. ఆ క్లారినెట్ ఉంది కదా, క్లారినెట్ క్లారినెట్ ఆ అమ్మాయి డాన్స్ చేసి స్కార్లెట్ స్కార్లెట్ ఏదైతే ఉందో క్లారినెట్ లాగానే ఉందా చూస్తే. ఒకసారి ఏయ్ మా వాళ్ళు ఒకసారి పోరిని పైకి పిలిస్తే ఈయనేంటి ఇన్ని మెలకలు తిరుగుతున్నాడు? ఇక్కడ కాకుండా లైవ్ లో ఆ పోరితోటి ఒకసారి చిప్పక్ 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 స్కార్లెట్ ఇక్కడ వస్తుంది కానీ మీకు జింపక్ జింపక్ ఇక్కడికి వచ్చి డాన్స్ చేసే అవకాశం లేదు. ఎందుకని? స్కార్లెట్ సత్య అండ్ ట్రూప్ తో వచ్చి ఇక్కడ డాన్స్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి. రెడీగా ఉందా? రమ్మని 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 రావేశే పోరి ఓ పోరి. సో లెట్స్ వెల్కమ్ స్కార్లెట్ ఫ్రమ్ UK. వెల్కమ్. सब आशिकों की माशूका हूँ मैं, सब दीवानों की दिलरुबा हूँ मैं. హిందీలో ఆపి తెలుగులోకి రా. గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. సైజే చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపం.
హిస్టరీ మొత్తం తెలిసిన కుర్రాన్ని. మా అమ్మ తోడు నానమ్మ తోడు ఓడికి వచ్చిన వైసమ్మ తోడు ఏ పాడు మచ్చ ఎరగదు ఈడు అయినా గాని నన్ను పోరగాడు నమ్మడా. అరే అయ్యో పాపం, హే అయ్యయ్యో పాపం. స్టూడెంట్ కుర్రగాడు మా పక్కింట్లో ఉండేవాడు ఇంగ్లీషు నాకు నేర్పిస్తానంటూ ట్యూషన్ పెట్టాడు తీరా ఇంటికి పోతే ఇంగ్లీషు ముద్దుల టెన్షన్ పెట్టాడు. ఏలడు పిల్లోడేవాడు ఎల్కేజీ చదివేవాడు. ఇలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడైపోతాడు. పచ్చి పిందటి వాడు నీ జుబు సోకి పండిపోతాడు. అంతో ఇంతో అందంగా ఉంటా ఐస్కాంతాన్ని మింగేసి ఉంటా అందరి కళ్ళు నా మీదే పడితే అరిగిపోతుందా. అక్కడ ఇక్కడ ఎవరికంట ఎక్కువ నువ్వు చెప్పవే కొంట. నీకంత సీను సినిమా లేదు తెలుసుకోమన్నా. ఓలమ్మో ఈడెక్కడోడే నానెత్తికెక్కి తైతక్కలాడే ఏ మాట అన్నా వేడెక్కుతాడే వీడి జోలికెళ్తే ఇప్పు మోతమోగుడే. హే అయ్యో పాపం, అయ్యో హే అయ్యో అయ్యో పాపం. అయ్యో అరే అయ్యో పాపం, అయ్యో అరే అయ్యయ్యో పాపం. హలో. అరే బాబు పిలువురా అమ్మాయిని పిలువు. ఎంతసేపు అమ్మాయి వెనకాలేనా? రైట్. ఎక్స్క్యూజ్ మీ స్కార్లెట్. స్కార్లెట్ ప్లీజ్ ప్లీజ్. He is a big fan of yours, but actually don't encourage him too much. He's not that very good, okay? Yeah, you can actually talk to me, but not to him. One second. Hi Shruti, welcome to the show. ప్లీజ్ చిన్న ఇంటర్వ్యూ. ఆ అమ్మాయిని ముట్టుకోవద్దు, కమిలిపోతుంది. ముట్టుకోనులే. Okay. వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ యు డన్? Which one? The first one? ఫస్ట్ వన్, స్లో వన్. ఇంతమంది కావాలా? నేను ఒక్కడిని సరిపోనా? I told you, yeah. నేను నా ఫ్యాన్ ఏమో అనుకున్నా. He is actually very లవ్ యూ. he is very foolish, okay? Hello. You don't need to interact with him very much. Actually, he's got a very bad reputation in the industry also. Okay, so ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? లేదు, ఎందుకు ఇక నువ్వు మొత్తం నా చరిత్ర చెప్పినావు కదా. ఓకే స్కార్లెట్, ఎన్ని పోలీస్ కేసులు ఉన్నాయి, ఎంతమంది అమ్మాయిలు రేప్ చేసినా అవన్నీ చెప్తూ దానికి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ. అమ్మాయి ఎలా అనింది లాస్ట్ లో అన్నది ఆ అమ్మాయికి డ్రెస్ కొద్ది లూజ్ అయ్యి లుంగి కట్టుకుని ఇట్లా అంటాం కదా, అట్లా అన్నది అంతే. సరే, టాకింగ్ అబౌట్ ద సాంగ్ ఎలా ఉంది? సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న దాంట్లో అసలు సందేహమే లేదు. పైగా మన దేవిశ్రీ గారు ఎప్పుడు చూసినా ఏదో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ విత్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తూనే ఉంటారు. అలా ఎలా చేస్తారో ఏమిటో ఆయనే పిలిచిన తర్వాత అడగాలి. ముందుగా ఈ సాంగ్ రాసిన రామ్ జోగేష్ శాస్త్రి గారిని ఒకసారి వేదిక మీదకి పిలుద్దాం. రామ్ జోగేష్ శాస్త్రి గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలి. నమస్తే సార్. అండ్ మంచి ఫాస్ట్ బీట్ నంబర్ ఇచ్చారు రామ్ జోగేష్ శాస్త్రి గారు. నాకు నచ్చింది ఏంటంటే వీరి వయసుకు ఈ సాంగ్కు సంబంధం ఉండదు, ఎప్పుడు అలాగే రాస్తాడు ఆయన. ఎలా ఊహించుకుంటారు, ఎలా వస్తాయి సార్ మీకు అవి? విచ్చేసిన అతిథులందరికీ పెద్దలందరికీ నమస్కారం అండి. వేణుమాధవ్ గారు అలాగే అంటారు, ఆయన పట్టించుకుంటే నేను మాట్లాడలేను, కాళ్ళు వణుకుతాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారి ఫస్ట్ సినిమా చిరుతలకు పాట రాశాను నేను, లవ్ యూరా అని చెప్పి. నిజంగా ఇట్ ఈస్ ఎ మెమరబుల్ సాంగ్, ఎందుకంటే ఆయన ఫస్ట్ డే షూటింగ్ నా పాటతో మొదలైంది. ఆ తర్వాత ఆరెంజ్లో రాశాను. ఈ సినిమాలో 2 పాటలు రాయించారు, ఈ స్పెషల్ సాంగ్ ఒకటి, తర్వాత క్లైమాక్స్లో వచ్చి ఒక డ్యూయెట్ ఒకటి, 2 రాయించారు వంశీ గారు. వేణుమాధవ్ గారు అడిగినట్టు ఈ ఎనర్జీ మొత్తం నాది కాదు, అందులో 50% మా దేవిశ్రీ ప్రసాద్ గారికి చెందుతుంది, మిగతా 50% మా వంశీ పైడిపల్లి గారికి చెందుతుంది. నిజంగా ఎప్పుడు నేను అంత త్వరగా పాట రాయలేను, అలాంటిది ఉదయం పూట మద్రాసు తీసుకెళ్లారు, సాయంత్రానికల్లా ఆ పాట అయిపోయింది. అంత స్పీడ్గా రాయించారంటే వాళ్ళిద్దరు ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణం. ఇక సినిమా గురించి చూస్తే
దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ మనకు తెలుసు. పైడిపల్లి వంశీ గారి డైరెక్షన్ క్యాలిబర్ ఏంటి మనకు తెలుసు. ఆయన ఇచ్చిన హిట్లు తెలుసు మనకి. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ తెలుసు. ఆల్రౌండర్ పర్ఫార్మర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారి క్యాలిబర్ ఏంటని తెలుసు. అలాగే లేటెస్ట్ సెన్సేషన్ శృతి హాసన్ గారు, అబ్బు రవి గారు, వక్కంత్ వంశీ గారు, ఇలాంటి మంచి టీం ఒకటి కుదిరినప్పుడు కావలసిన బ్రహ్మ పదార్థం ఏంటంటే అద్భుతమైన స్టోరీ. అలాంటి ఒక స్టోరీ చాలా అద్భుతంగా ఒక నావెల్ పాయింట్ దొరికింది. ఈ సినిమా రేంజ్ అనేది త్వరలోనే మీరే చెప్తారు. నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగుండదు. ఆల్ ద బెస్ట్ టు ఎవర్ డూ టీమ్. పైడిపల్లి వంశీ గారికి, దిల్ రాజు గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి సభాముఖంగా కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ మూవీలో సార్ ఈ ఒక్క సాంగే కాకుండా ఇంకొక సాంగ్ కూడా రాశారు. సో కుడోస్, మరోసారి మరో హిట్ కొట్టారు రామ్ జోగేష్ శాస్త్రి గారు. ఎవడు ఆడియో లాంచ్లో మనం 2 సాంగ్స్ వినేసాము, చూసేసాము. ఇప్పుడు ఇంకొక సాంగ్, థర్డ్ సాంగ్. నాకు కావాల్సింది ఏంటంటే అద్భుతమైన సెట్లు వేస్తాడు ఆనంద్ సాయి, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు. ఓకే. అలాగే ఈ సినిమాను అద్భుతంగా అందంగా చూపెట్టినటువంటి సినిమాటోగ్రఫర్ కెమెరామెన్ గారు రామ్ ప్రసాద్ గారు, ఇద్దరిని కూడా వేదిక పైకి వచ్చి ఇది ఎవడు థర్డ్ సాంగ్ రిలీజ్ చేయాల్సింది కోరుతా ఉన్నా. నీకు ఇంకొక శుభవార్త చెప్పాలి. ఏంటది? శృతి హాసన్ వచ్చిందిరయ్యో. ఏ పిల్ల. ఓకే, సో రామ్ ప్రసాద్ గారు ఎప్పుడు కెమెరా వెనకాలే ఉంటారు. ఎక్కువగా వారి మాటలు మనం వినలేదు కాబట్టి ఇప్పుడు విందామా? విందాం, కంపల్సరీ విందాం. నువ్వు అడుగు. మన మెగా పవర్ స్టార్ పర్ఫార్మెన్స్ని ఆ లెన్స్లోంచి చూస్తుంటే మీకు ఏమనిపించింది? నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. ఓకే, ఇంకా ఆనంద్ సాయి గారు. మీకు కళ్యాణ్ బాబుకు మొదటి నుంచి చాలా ఫ్రెండ్షిప్ ఉంది, బాగా అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉంది. ఈ సినిమాకి సెట్ చేసినప్పుడు ఆ సెట్లో బాబు చేస్తున్నప్పుడు, రామ్ చరణ్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? సేమ్ ఫీలింగ్ ఉంది నాకు. బట్ ఎక్స్ట్రానరీ డాన్సర్, సో రియల్గా ఎంజాయ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక్కసారి ఎవడు అంటే ఆ సాంగ్ అందరూ చూసేస్తారు. ఎవడు? నిన్ను చూస్తే నాకు పిచ్చిపోయే. ఓ యే ఓ యే లిప్పులోనే కస్తరెడ్డి ఎక్కువాయే. చలో చలో ఓ తీరా నే చాలా కిజనరురా. ఏ హలో హలో సుకుమారా ఇక రా 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 రా. ఏ నా 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 don't follow me oh hasina. Na 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 presele gundalona. Oh yeah, నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే. Oh yeah, oh yeah, మనసుకేమో 2 రెక్కలు చిన్నాయే.